నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపా నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం నిత్యకృత్యమైనది. నెల్లూరులో వీరచలపతి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గకరమైన చర్య. కోటపట్టణంలో ఏర్పాటు చేసిన యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిలింగ్ సమావేశంలో పాల్గొని ప్రభుత్వాన్ని విమర్శించిన మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం. సేవా కార్యక్రమాలు అభినందనీయం. నెల్లూరు రెడ్ క్రాస్ లో జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని మాట్లాడిన మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రామారావు. వైభవంగా జెండా ఉత్సవం. కోటపట్టణంలో దసరా వేడుకలకు ముందు నిర్వహించిన ఆంజనేయ స్వామి జెండా వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్నామని మాజీ మంత్రి మరియు నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ మాజీ చైర్మన్ వీరి చలపతి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళీధర్ తదితరులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం కాకాని మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఇప్పటికే అనేక మంది వైకాపా నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని వివరించారు. కూటమి పాలనలో పోలీసులు అక్రమ కేసులు బనాయించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తలను వేధించడం అనేటువంటిది ఆనవాయితీగా నిత్యకృత్యంగా తయారైపోయింది. దానిలో భాగంగా ఆ సంస్కృతి నెల్లూరు జిల్లాలో కొత్త పరవళ్ళు దొక్కుతుంది. ఇప్పటికే అనేక మందిని మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు. మరలా నిన్నటి రోజు సాయంత్రం రాత్రి జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా పనిచేసినటువంటి వీరి చలపతి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాడు. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు నాతో పాటు జడ్పీటీసీగా పనిచేసాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. దళితుడిగా ఈ జిల్లాలో అంచెలంచెలుగా ఎదగడం, ఈ కూటమికి సంబంధించినటువంటి పాలకులను కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులను కానీ ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక ఈరోజు అక్రమంగా ఒక కేసు నమోదు చేశారు. ఆ కేసు వివరాలు ఏంటి అని అడిగితే 23/4/2023, బాబు జాగ్రత్తగా వినండి, ఏప్రిల్ 23, 2023 సంవత్సరంలో ఎవరో ఇంటి మీదకి దాడికి పోయారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 నెలల తర్వాత పాపం ఆయన నిద్ర మేలుకొని ఆయన ఒక ఫిర్యాదు చేస్తే దాని మీద 16 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్స్ 147, 147, 148, 120B, 448, 452, 427, 354, 307 అటెంప్ట్ ఆఫ్ మర్డర్, 323, 324, 506, 509, 386, 364A, 342, 109 రెడ్ విత్ 149 అంటే 16 సెక్షన్ల మీద ఈరోజు వీరి చలపతి మీద కేసు నమోదు చేశారు. అంటే ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి. అందుకనే కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా తయారైందంటే మొదట ఎవరి మీద కేసులు పెట్టాలి, అది నెంబర్ 1. సాధారణంగా మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం 4 ప్రధానమైనటువంటి మూల స్తంభాల మీద. నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ఉందంటే మొదట ఎవరి మీద కేసులు పెట్టాలి, అది ఫస్ట్ స్టెప్. రెండోది ఏం కేసులు పెట్టాలి, ఆ కేసుల్ని ఇరికించడానికి ఏం కేసులు పెట్టాలనేటువంటి దాన్ని ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి అంటే హెడ్ ఆఫీస్ దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఏ విధంగా డ్రాఫ్టింగ్ ఉండాలనేటువంటిది వాళ్ళు పంపిస్తారు. పంపిస్తే దాని ప్రకారం ఇక్కడ ఫిర్యాదు తీసుకుంటారు పోలీసు వాళ్ళు.
తీసుకున్న తర్వాత మూడోది ఎన్ని రోజులు జైల్లో ఉంచాలి, ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి, నాలుగోది అడ్డగోలుగా వీళ్ళ మీద ఏ విధంగా పత్రికల్లో రాయించాలి, దుష్ప్రచారం చేయాలి. అంటే వీళ్ళకి సానుభూతి రాకూడదు. పాపం అయ్యో ఒక దళితుడిని తీసుకెళ్ళి అంచెలంచెలుగా ఎదుగుతుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఇక్కడ ఉన్నటువంటి పాలకులను ప్రశ్నిస్తే, మీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే, ఎంపీల గురించి మాట్లాడితే దానికి సంబంధించి 16 కేసులు పెడితే ఆ 16 కేసులు ఇది అన్యాయం కదా అనేటువంటి మాట రాకూడదు. నేను గతంలో ఉన్నటువంటి ఎస్పీ గారు ఈ జిల్లాని భ్రష్టు పట్టించి వదిలేడు. కొత్తగా ఎస్పీ గారు వచ్చారు, మహిళా ఐపీఎస్. మేమందరం ఆశించాం ఈమె వచ్చిన తర్వాత కాస్త మెరుగుపడతాయేమో శాంతి భద్రతలు, ఎక్కడ పారదర్శకంగా వ్యవహరిస్తారేమో, పక్షపాత వైఖరి ప్రదర్శించరేమో, కక్ష సాధింపులకు పాల్పడరేమో అనుకుంటే కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు కూడా పాత ఎస్పీ బాటలోనే నడుస్తారు. కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసి నిర్మించిన 10 మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్ర దుర్మార్గకరమని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. కోట పట్టణంలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోట పట్టణంలోని రెడ్డి కళ్యాణ మండపంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా మధ్యంతర కౌన్సిలింగ్ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు సీఎంగా కొనసాగిన దివంగత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అనధికారికంగా ఓ మెడికల్ కళాశాలను అనుమతి ఇచ్చినందుకు ఆయన సీఎం పోస్ట్ నే కోల్పోయారని గుర్తు చేశారు. అలాంటిది ఒక్కొక్క మెడికల్ కళాశాలను 50 ఎకరాల్లో 500 కోట్లు వెచ్చించి నిర్మిస్తే వాటిని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను నిర్వీర్యం చేసే కుట్రపూరిత ఆలోచన నేడు ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజశేఖర్, మస్తాన్, సురేష్, కుమార్, ఎస్ఎస్ నాయుడు, రమణయ్య, ముత్యాలయ్య రెడ్డి, నిర్మల, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను యువకులు నిర్వహించడం అభినందనీయమని డీఎస్పీ సిహెచ్ రామారావు అన్నారు. నెల్లూరులోని రెడ్ క్రాస్ లో జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. జనతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు న్యాయవాది దాసరి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం సహకారంతో నెల్లూరు రెడ్ క్రాస్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో విరివిగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రామారావు మాట్లాడుతూ తాను మొదటి నుండి గమనిస్తున్నానని, ముఖ్యంగా ఈ ఫౌండేషన్ లో ఎక్కువ మంది యువకులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం విష జ్వరాలు ప్రబలుతున్న సమయంలో ఇలాంటి రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన వివరించారు. ఇంకా పలువురు మాట్లాడారు. ఈ రక్తదాన శిబిరంలో డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి, నరేంద్ర, నరసింహ, కోటేశ్వరరావు, రాజా, మనోజ్, మురళి, అంకయ్య, శివ, శ్రీనాథ్, రవి తదితరులు పాల్గొన్నారు. తాను అభిమానంతో వేసిన చిత్రపటం ప్రధాని నరేంద్ర మోదీకి చేరడంతో ఓ బాలుడు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. గుజరాత్ భావన్ నగర్ లో నిర్వహించిన సభలో మోదీ ప్రసంగిస్తుండగా బాలుడు తాను వేసిన డ్రాయింగ్ ను చూపించాడు. అది గుర్తించిన ప్రధాని మోదీ దానిని తీసుకురావాలని సెక్యూరిటీని ఆదేశించారు. బాలుడిని ఏడవద్దని, త్వరలోనే లేఖ రాస్తానని చెప్పారు. ఇలాంటి పిల్లల ప్రేమ కంటే జీవితానికి ఇంకేం కావాలి అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. चित्र बना करके लाया है, कब से खड़ा है, उसके हाथ दुखते होंगे, कोई जरा इसको कलेक्ट करे, छोटा सा बालक है। शाबाश बेटे। चलो बेटा, तुम्हारा चित्र मिल गया, रोने की जरूरत नहीं बेटा, मिल गया चित्र तुम्हारा मिल गया। अगर तुम्हारा एड्रेस उसमें लिखा होगा तो मैं तुझे जरूर चिट्ठी लिखूंगा। साथियों, ये छोटे छोटे बच्चों का प्यार, इससे बड़ी जीवन की पूंजी क्या हो सकती है। కోట మండలం కొక్కుపాడు గ్రామంలో వల్లిపేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందంచే ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్వస్థ నారీ స్వస్థ పరివార్ అభియాస్ కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మహిళలు పాల్గొని వైద్య సేవలు పొందారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి, నాయకులు పనబాక కోటేశ్వరరావు, జితేందర్ రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులతో పాటు వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ప్రధానమంత్రి గారు మనకు ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఇది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతూ ఉంది. మెయిన్గా ఈ ప్రోగ్రాం పేరు వచ్చి స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్, అంటే ఆరోగ్యవంతమైన స్త్రీ శక్తివంతమైన కుటుంబము అనేది దీని మీనింగ్ వచ్చి. మెయిన్గా ఏంటంటే ఇది ఆడవాళ్ళ ప్రోగ్రాము, అంటే ఆడవాళ్ళ కోసం మెయిన్గా ఇది లాంచ్ చేయబడిన ప్రోగ్రాం. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకని కాదు, మన కుటుంబంలో ఆడవాళ్ళు మంచిగా ఉంటే, హెల్తీగా ఉంటే కుటుంబం అంతా బాగుంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కుటుంబంలో ఒక ఆడవాళ్ళు సిక్ అయినారంటే ఇంకా ఫ్యామిలీ మొత్తం అంతే డల్గా ఉంటుంది, సిక్గానే ఉంటారు. సో అందుకని మెయిన్గా మనం ఆడవాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చి ఆడవాళ్ళని మంచిగా హెల్తీగా ఉంచగలిగితే కుటుంబం అంతా బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు సెప్టెంబర్ 17 ఆయన బర్త్డే రోజు ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే మనము 9 రకాల యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. మెయిన్గా ఒకటి ఏఎన్సీపీఎన్సీ గర్భవతులు బాలింతల గురించి సర్వీసెస్ ఇస్తూ ఉన్నాం, ఇమ్యునైజేషన్ ఇస్తూ ఉన్నాం, అనీమిక్ మానిటరింగ్ చేస్తూ ఉన్నాం, ఎన్సీడీ చేస్తూ ఉన్నాం, బీపీ షుగర్లవి, క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఇంకొకటి అడాల్సెంట్ గర్ల్స్ అందరు ఇక్కడ ఉన్నారు, సో వాళ్ళు కూడా హెచ్బీ మానిటరింగ్ చేసి హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాంలో ఖచ్చితంగా అయితే అందరూ ఆడవాళ్ళు మీరు ఒక్కసారి గమనించుకోవాలి, చక్కగా మన హెల్త్ను మనమే చూసుకోవాలి. గర్భవతులు అయితే ఫస్ట్ 1000 డేస్, ఫస్ట్ నుంచి 1000 డేస్ మనం ఎట్లాంటి ఆహారం తీసుకుంటున్నాం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏఎన్సీపీఎన్సీలు గర్భవతులు బాలింతలు గర్భంగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎట్లా ఉండాలి అనేది మనకు తెలిసి ఉండాలి. బాలింతలు మహిళలకి, చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేయించడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ హెల్త్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకొకటి మగవాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి, కానీ మీ ఆడవాళ్ళు మీరు హెల్తీగా ఉంచితే మీరు హెల్తీగా ఉంటారు. వన్స్ మీ ఆడవాళ్ళు
వాకాడులో వెలసి ఉన్న శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. మారంశెట్టి శారద కుటుంబ సభ్యులు సాయి కళ్యాణ్ చక్రవర్తి, సురేఖ, జ్ఞాపిక, చార్వి సాయంతో ఆలయానికి మైక్ సెట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు దివి అనంతబాబు, హేమంత్ శర్మ, విక్రమ్ వర్ధన్, సుబలాదేవి, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు వాకాడు మండల కేంద్రంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో కీర్తిశేషురాలు సూళ్లూరుపేట వాస్తవ్యులు శ్రీమతి మారంశెట్టి శారద గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చిరంజీవులు మారంశెట్టి సాయి కళ్యాణ్ చక్రవర్తి, శ్రీమతి సురేఖ, జ్ఞాపిక, చార్విలు 13,000 రూపాయలు విలువ చేసే దూర శ్రవణ యంత్రాన్ని మైకు సెట్టును అందజేశారు దేవాలయానికి. ఈ సందర్భంగా దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆలయ నిర్వాహకులు కొంచెం కొండయ్య, శకుంతల, సుభద్రాదేవులకు ఈ మైక్ సెట్ అందజేయడం జరిగింది. శ్రీ ఆంజనేయ స్వామి జెండా పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ లో కొలువైయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పండుగను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఆదివారం రాత్రి 2 గంటల వరకు నిరంతరాయంగా భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో మౌనీష్, చిన్న, దినకర్, హరి, గిరి తదితరులు పాల్గొన్నారు. కోట పట్టణంలో విజయదశమిని పురస్కరించుకుని ముందుగా చేపట్టిన జెండా ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీ ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని చేతపట్టుకుని భూమిపై కాలు పెట్టిన భంగిమలో చిత్రీకరించిన జెండాకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి జెండాను తప్పెట్లు, మేళతాళాలతో పట్టణంలో ఊరేగించారు. ఈ పూజా కార్యక్రమాలు లక్ష్మీ గణపతి దేవాలయం ధర్మకర్త, ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. బాగా ఆ పక్క ఈ పక్క
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం నిత్యకృత్యమైనది. నెల్లూరులో వీర చలపతి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేయడం దుర్మార్గకరమైన చర్య. కోటపట్టణంలో ఏర్పాటు చేసిన యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిలింగ్ సమావేశంలో పాల్గొని ప్రభుత్వాన్ని విమర్శించిన మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం. సేవా కార్యక్రమాలు అభినందనీయం. నెల్లూరు రెడ్ క్రాస్ లో జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని మాట్లాడిన మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రామారావు. వైభవంగా జెండా ఉత్సవం. కోటపట్టణంలో దసరా వేడుకలకు ముందు నిర్వహించిన ఆంజనేయ స్వామి జెండా వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.